నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో 213.28 కిలోల గంజాయి స్వాధీనం. గూడ్స్ లారీలో 213.28 కిలోల గంజాయిని తరలిస్తుండగా జగ్గంపేట పోలీసులు పట్టుకున్నారు. బుధవారం జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్ ఎదురుగా 16వ నంబరు జాతీయ రహదారిపై జగ్గంపేట సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ షాహిద్, రోహిత్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పెద్దాపురం కోర్టులో హాజరుపరచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. స్పెసిఫిక్ గా కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్ లో, ఇట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్ లో, ఇక్కడున్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్ తో, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో జగ్గంపేట పిఎస్ లిమిట్స్ లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురుకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ గూడ్స్ వెహికల్ ని జగ్గంపేట పోలీస్ అప్రహెండ్ చేయడం జరిగింది. అందులో 213 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ గంజాయి వర్త్ 10,66,000 రూపాయలు ఉంటుంది. అట్లనే వెహికల్ వర్త్ 6 lakhs. దీంతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఖరీదు పర్చేస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్లే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మారు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాం. మిగతా 5 ముద్దాయిలు వి నో దేర్ నేమ్స్, వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం. ఓకేనా?